అందిస్తారు. ముందుగా కాకినాడకి సంబంధించి విషయాలు తెలుసుకుందాం. దీంట్లో కొన్ని కీలకమైన విషయాలు ఈ రోజు ప్రస్తావించడం జరుగుతోంది. దానిపై ముందుగా తెలుసుకున్న అంశాల్లో పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు గెలిపిస్తేనే తమకు పదవులు వచ్చాయన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తిరుపతి ఘటనపై బాధ్యతతో క్షమాపణ చెప్పానని, తప్పులు జరిగినప్పుడు బాధ్యత వహించాల్సిందిగా సూచించారు. ఎవరైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తొక్కి నార తీస్తా అంటూ తాను అన్నింటికీ తెగించే రాజకీయాల్లోనికి వచ్చానని కూడా పవన్ చెప్పుకొచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో కుమరాపురం గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన మినీ గోకులాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 12,500 మినీ గోకులాలను ఏర్పాటు చేశారు. పిఠాపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కాకినాడ నుండి మా కరెస్పాండెంట్ కామేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కామేష్, ఓవర్ టు యు. జనిమా చూసుకుంటే ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పర్యటించారని చెప్పొచ్చు. ఈ పర్యటన నేపథ్యం ఏదైతే ఉందో మొన్న ఘటన గేమ్ చేంజర్ మూవీ సంబంధించిన ఈవెంట్లో ఘటన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తులు ఆ వ్యక్తులు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ రోడ్డు గుండా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే ప్రయాణం చేశారు. గతంలో అయితే మాత్రం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా కత్తిపూడి హైవేకి వచ్చి కత్తిపూడి హైవే నుంచి చేబ్రోలు గొల్లప్రోలు మీదుగా పిఠాపురం చేరుకునేవారు. కాకపోతే మొన్న జరిగిన ఇన్సిడెంట్ నేపథ్యంలో ఆ రోడ్లన్నీ గత ప్రభుత్వంలో ఏ విధంగా అస్తవ్యస్తం చెందాయి అనే నేపథ్యంలో మొత్తం కూడా ఒకసారి నేను పరిశీలించాలి అనే నేపథ్యంతో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం డైరెక్ట్గా ఏదైతే ఉందో రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి రాజానగరం, కోరుకొండ, రాజానగరం, అదేవిధంగా పెద్దాపురం, సామర్లకోట మీదుగా వడిసిలేరు మీదుగా అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈరోజు రోడ్డు మార్గాన్ని అయితే వచ్చారు. మొత్తం కూడా దారి పొడవునా కూడా మొత్తం రోడ్లు గుంతలమయం అయిపోయిన పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోడ్లంట మనుషులు నడిచే పరిస్థితి అయితే లేదు. అసలు ఇటువంటి రోడ్లో జనజీవనం ఏ విధంగా జనాలు పబ్లిక్ ఏ విధంగా నడుస్తున్నారు, రోడ్లు వేయాలన్న ఇది లేదా, జ్ఞానం లేదని చెప్పేసి కొంత అసహనం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పిల్లలు మొన్న ఈ ప్రమాదానికి గల కారణాలు కూడా అక్కడ అధికారులు అయితే అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ రోడ్లు వీలైనంత తొందరగా అయితే మాత్రం మరమ్మతులు చేపించాలి, అనంతరం కూడా కొత్త రోడ్లు వేసే పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి అధికారులకు అయితే మాత్రం ఆదేశాలు అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ రోడ్డు గుండా వస్తూ పిఠాపురం రూరల్ ఏదైతే ఉందో కోమరపురం సంబంధించిన గ్రామానికి అయితే చేరుకున్నారు. కోమరపురం గ్రామంలో అయితే మాత్రం గోకులం ఏదైతే ఉందో ఈ మధ్య పల్లె వారోత్సవాల పండుగ నేపథ్యంలో కేంద్ర ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి అయితే మాత్రం ప్రతి గ్రామాల్లోనూ ఏదైతే ఉందో పశువులు కూడా మంచి వసతులు ఉండాలి, పశుశాల ఏర్పాటు చేయాలనే నేపథ్యంతో గోకులాలు అయితే ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ పల్లె వారోత్సవాల్లో శంకుస్థాపన అయితే చేశారు. ఈ శంకుస్థాపన నేపథ్యంలో ఈ 2 నెలల్లో మొత్తం కూడా ఏవైతే ఉన్నాయో పశువులకి, పశు ప్రక్షాదులకు ఏదైతే ఉందో పశువులకి, కోళ్ళకి కూడా గోశాలలో ఉండాలి అనే నేపథ్యంతో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఫండ్ నిమిత్తం కూడా ఈ రోజు పిఠాపురం రూరల్ కొమరాపురం గ్రామంలో అయితే మాత్రం రాష్ట్రంలో తొలి గోకులం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అయితే మాత్రం ప్రారంభించారు. అనంతరం కూడా పవన్ కళ్యాణ్ కూడా దీన్ని ఉద్దేశించి మాట్లాడారు. అంటే మనం ఎంత క్షేమంగా ఉన్నాం, పశువులు కూడా అంతే క్షేమంగా హైజీనిక్గా ఉండాలి అనే ఉద్దేశంతో గోకులాన్ని ఏర్పాటు చేసామని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇటు మనం ఎంత పరిశుభ్రంగా ఉంటున్నాం, పశువులు కూడా అంతే పరిశుభ్రంగా ఉంచాలి. పశువులు పరిశుభ్రంగా ఉండడం వల్ల అయితే ఇచ్చే పాలు శాతం పెరుగుతాయి, రైతులు కూడా బాగుంటారు అనే సదుద్దేశంతో ఈ గోకులాలను అయితే ఏర్పాటు చేసామని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మీడియా ముఖంగా అయితే తెలియపరిచారు. అనంతరం కూడా అక్కడ నుంచి గోకులం ప్రారంభం అనంతరం కూడా పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురం మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఏదైతే ఉందో సంక్రాంతి సంబరాలు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం హాజరై అక్కడ ఉన్న ఏదైతే పిఠాపురం నియోజకవర్గ మొత్తం నేతలు, జన సైనికులు, కూటమి నాయకులు అందరితో కూడా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంక్రాంతి పండుగలో అయితే మాత్రం ఉల్లాసంగా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అక్కడ పార్టిసిపేట్ చేశారని చెప్పొచ్చు. మొత్తం మీద ఏదైతే ఉందో అంటే సంక్రాంతి ఇంకా బాగా మొత్తం పిఠాపురం మొత్తం కూడా పందిళ్ళు వేసి సంక్రాంతి చేయాలని చెప్పి ప్లాన్ చేసాం. అయినప్పటికీ కూడా నిన్న తిరుమలలో జరిగిన ఇన్సిడెంట్ నేపథ్యంలో మేము దీన్ని సంక్రాంతిని మన
మామూలుగా జరుపుకుంటున్నాం. వచ్చే సంవత్సరం పిఠాపురం మొత్తం కూడా పందిళ్ళు వేసి సంక్రాంతిని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. సంక్రాంతి సంబరాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పిఠాపురం ప్రజలు మొత్తం కూడా ఏదైతే ఉందో మొత్తం మేము మునుపెన్నడూ కూడా ఏ ఒక్క మంత్రి కాదు ఎమ్మెల్యేతో కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకోలేదు. ఈసారి మా ఎమ్మెల్యే మా ఏపీ డిప్యూటీ సీఎంతో తొలిసారిగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి స్థానికులందరూ వాపోయారు. మొత్తం స్థానికులంతా కూడా ఈరోజు సంక్రాంతి ముందే ఏదైతే ఉందో ఇంకా 4 రోజుల ముందు సంక్రాంతి ఉండగా పిఠాపురానికి 4 రోజుల ముందే సంక్రాంతి వచ్చిందని ఆనందం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పొచ్చు. మొత్తమే చూసుకుంటే అనంతరం ఏదైతే ఉందో మొత్తం సంక్రాంతి పండుగల అనంతరం కూడా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ఏదైతే ఉందో గ్రంథాలయ శాఖ అవనండి, జౌళి శాఖ అవనండి, మొత్తం రాష్ట్రంలో అన్ని శాఖల డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని స్టాల్స్ అన్ని కూడా ప్రతిదీ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. దాని మీద అడిగి వివరాలు కూడా తెలుసుకున్నారు. అసలు ఏంటి ఈ జౌళి శాఖ ఏం చేస్తుంది, గ్రంథాలయ శాఖ జిల్లాలో ఎటువంటి ఏం చేస్తుంది, మత్స్య శాఖ ఏం చేస్తుంది అన్న దాని మీద ప్రతి దాని మీద ఆరాధీసి అధికారులతో అయితే మాత్రం సమాచారం అయితే అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూడా ఏదైతే ఉందో స్టాల్స్ అనంతరం కూడా బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పాల్గొన్న అనంతరం కూడా మొత్తం కూడా ఏదైతే ఉందో ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. బట్ కాకపోతే పిఠాపురం మొత్తం కూడా మేము ఈ సంక్రాంతిని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకున్నాం. అయినప్పటికీ కూడా తిరుమలలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల సంక్రాంతిని ఈ సంవత్సరం చిన్నగా చేసుకునే పరిస్థితి ఏర్పడింది. వచ్చే సంవత్సరం గ్రాండ్గా పిఠాపురం మొత్తం పందిళ్ళేసి సంక్రాంతి జరుపుకుంటాం, మనందరం కలిపి సంక్రాంతి జరుపుకుందాం అని చెప్పి ఒక కేడర్లో మంచి ఉత్సాహాన్ని అయితే పవన్ కళ్యాణ్ నింపారని చెప్పొచ్చు. అనంతరం కూడా ఏదైతే ఉందో మొత్తం కూడా పిఠాపురం సంబంధించి అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ఒక కీలకమైన అంశాలు అయితే పవన్ కళ్యాణ్ అయితే మీటింగ్లో బహిరంగ సభలో చర్చించారని చెప్పొచ్చు. మొత్తం ఏదైనా 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు కూడా డోలీలతో ఏదైతే మొన్న ఏదైతే మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాలోనూ ఇప్పటికీ కూడా అక్కడ డోలీలతో ఆసుపత్రులకి 2 కర్రలు కట్టి డోలీల ద్వారా పేషెంట్లు తీసుకెళ్లిన పరిస్థితి ఏర్పడింది. అంటే 76 ఏళ్ల స్వతంత్ర జీవితంలో ఇంకా భారతదేశం ఓ పక్క అభివృద్ధి చెందుతుందని చెప్పుకుంటున్నా కూడా మరో పక్క అభివృద్ధికి నోచుకోలేని గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో అర్జెంటుగా మేము అంబులెన్స్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో గత 5 ఏళ్ల ప్రభుత్వంలోనూ కూడా అనేక అవకతవకలు జరిగే తప్పించి వీళ్ళకి అంబులెన్స్లు ఏర్పాటు చేయాలి, వీళ్ళకి సరైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏ ఒక్కరూ కూడా తలంపు చేసిన పరిస్థితి అయితే లేదు. వారు ఏదైతే ఉందో గవర్నమెంట్ సొమ్ముని యథేచ్ఛగా వాడుకుని ఖర్చులకు వినియోగించుకున్నారు తప్పించి పేద ప్రజలు అదేవిధంగా గిరిజన ప్రజలకి కూడా ఈ వనరులు లేవు, ఇవి అందించాలని చెప్పి ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయలేదు. ఈ మా కూటమి ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో గడిచిన ఈ 6 నెలల్లో అయితే మేము అనేక మార్పులు తీసుకొచ్చాం. అదే ఇంకా 4 సంవత్సరాల 6 నెలల్లో కూడా అనేక సంస్కరణలు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ అంటే ఒక దిక్సూచి అన్న స్థితికి అయితే మేము తీసుకురావాలన్న ఆలోచనతో మేము ముందుకు వెళుతున్నామని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. తర్వాత మరొకటి, నన్ను గెలిపించిన పిఠాపురం ప్రజలందరికీ ధన్యవాదాలు. కేంద్రం నుంచి 2500 కోట్లు పెట్టుబడి నేను రాష్ట్రానికైతే మొన్న మోడీ గారిని అమిత్ షా గారిని మెప్పించైతే తీసుకొచ్చాను. నన్ను గెలిపించడం వల్ల నేను 2500 కోట్లు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే సభాముఖంగా తెలియపరిచారు. దీనికి సంబంధించి అయితే మొత్తం 10 సంవత్సరాల రాజధాని గత 10 సంవత్సరాలు కూడా రాజధాని లేదు, ఇప్పటికైనా రాజధాని కట్టాలని ఒక ఆలోచనతో రాజధాని కన్స్ట్రక్షన్ కూడా మేము దీన్ని కూడా అడుగులు వేస్తున్నాం అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇదే విధంగా ఒక ఎంపీడీఓ మీద గత ప్రభుత్వ నాయకులు దాడి చేస్తే ఎంపీడీఓ జోహార్ని నేను పరామర్శించి వెళ్ళి ధైర్యం చెప్పాను. ఒక తండ్రి ఏదైతే ఉందో ఒక తండ్రి మీద దాడి జరిగితే కొడుకు ఏ విధంగా స్పందిస్తాడో అదే విధంగా నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకును కాబట్టి అదే విధంగా ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళి నేను దాని మీద స్పందించి మాట్లాడడం జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే ఆంధ్రప్రదేశ్లో కీలకంగా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా గత ప్రభుత్వంలో అధికారుల మీద దాడులు అనేకం జరిగాయి. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క అధికారి మీద ఎవరు దాడి చేసినా ఉపేక్షించేది లేదు, వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మీడియా ముఖంగా తెలియపరిచారు. సాధారణ వ్యక్తి కష్టాలన్నీ నేను చూశాను, అలాంటి వ్యక్తిగా మీరు అండగా ఉన్నందుకు సాధారణ వ్యక్తికి నన్ను పట్టం కట్టినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరొకసారి అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సభాముఖంగా తెలియపరిచారు. మొత్తం మీద చూసుకుంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 5000 గోకులాలు మాత్రమే నిర్మించారు. మొత్తం మేము 12,500 అంటే 6 నెలల్లో 12,500 గోకులాలు అయితే మేము నిర్మించాం. ఈ రోజు ఏదైతే ఉందో కుమారపురం గ్రామం నుంచి ఇక్కడ తొలి గోకులం అయితే ఆంధ్రప్రదేశ్కి మొత్తం ఎక్కడి నుంచే ప్రారంభించాం. మొత్తం 12,500 గోకులాలు అయితే మాత్రం ఏపీ వ్యాప్తంగా తొలి దశగా అయితే మాత్రం ప్రారంభోత్సవం చేసాం. ఇంకా చూసుకుంటే కనుక ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టనున్నాం అని చెప్పి అనేక కీలకమైన వ్యాఖ్యలు అయితే పవన్ కళ్యాణ్ చేశారు. న్యూజిలాండ్ దేశంలాగా ఆంధ్రప్రదేశ్ కూడా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందేలా చెప్పేసి చేయాలని చెప్పి మా ఆకాంక్ష అని చెప్పేసి అన్నారు. అమూల్
అమూల్ డైరీల వల్ల లోకల్ డైరీలు మూతపడ్డాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నా సొంత డైరీల వల్ల గవర్నమెంట్ డైరీలు ఏదైతే చిత్తూరు డైరీలు లాంటి డైరీలు మూత వేశారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఘాటైన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. మొత్తమే చూసుకుంటే 5,190 రూపాయలు కూలీ చెల్లించాం అని చెప్పేసి మొత్తం 5,193 కోట్ల రూపాయలు కూలీలు చెల్లించాం. 13,200 గ్రామాలు ఒకే రోజు ఏర్పాటు చేసిన ఏదైతే ఉందో పల్లె వారోత్సవాల సందర్భంగా 13,200 గ్రామ సభలు ఒకే రోజు పెట్టి మొత్తం కూడా ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డు అయితే సృష్టించామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నెలాఖరులోగా 22,000 గోకులాలు పళ్ళు పూర్తవుతాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. వ్యవసాయ అనుబంధ సంస్థలు కూడా ప్రారంభిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏదైతే ఉందో నాణ్యత జవాబుదారీతనమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ 4.5 ఏళ్ళలో ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిగా ప్రజలకి ట్రాన్స్పరెంట్గా పారదర్శకమైన ప్రభుత్వం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ సభాముఖంగా అయితే చెప్పడం జరిగింది. జనీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కామేశ్వరరావు.